దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో ప్రతిరోజు చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా పక్షం ప్రకారం, అదేవిధంగా నక్షత్రం ప్రకారం వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మనం పందెం వేసేటప్పుడు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు ఎంచుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. రంగు 60 నుంచి 70% వరకు మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బలము, కోడి యొక్క పోట్లాట, తర్వాత దాని యొక్క బ్లడ్ లైన్, ఇవన్నీ కూడా మిగతా ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకి 60 నుంచి 70% వరకు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరికి ఈరోజు మొదటి జాము ఉదయం 6:05 ప్రారంభమై మరి 8:29 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించండి, ప్రతి జాము 2:24 ఉంటుంది. అయితే జాము ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత, అదేవిధంగా జాము ముగియడానికి 10 నిమిషాల ముందే మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. విజయావకాశాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మరికి ఈరోజు మొదటి జాములో కోడి పింగళని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి అదేవిధంగా పింగళ రంగు లాంటివి విజయం, రాజ్యం మరియు భోజనంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ముసుగ్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. విజయం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఓన్లీ చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి కెక్కెరాలు, కాకి పోలాలు, నల్లబొట్ల సీతువాలు, అదేవిధంగా సీతువాలు, కోడి పోల అనే రంగులు మనకి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. ఖచ్చితంగా ఇవే రంగుల్ని మనం మొదటి జాములో పెట్టుకున్నట్లయితే మనకి 99% విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి చూపులకి మనం చూపులు పెట్టుకున్నప్పుడు ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు చాలా క్లియర్గా చూసుకోండి. 1-2 సార్లు రంగు అనేది చూసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ఫాలో అయినట్లయితే ప్రతిరోజు మీకు కలర్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక రెండవ జాము సమయం చూసుకుంటే 8:29 ప్రారంభమై మరి 10:53 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ రెండవ జాము సమయంలో మనం కాకిడేగను ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకిడేగ రాజ్యం, భోజనం గమనంలో ఉంటాయి కాబట్టి కాకిడేగను మనం ముసుగ్గా పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇక చూపులకి, ముఖ్యంగా మనం చూపులకు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి శుద్ధ కాకి, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు. ఫ్రెండ్స్, ఇవన్నీ విజయావకాశాలు రెండవ జాము ప్రకారం మనం పెట్టుకున్నప్పుడు విజయం గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు కాబట్టి వీటిని మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి అబ్బురాసులు, నెమలి పర్లాలు, అదేవిధంగా శుద్ధ నెమళ్ళు. ఫ్రెండ్స్, ఇవి ఓడిపోయే రంగులు. నేను ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాను. గెలుపు అనే రాశినికెళ్ళి గెలిచే రంగులు, ఓటమి అని రాశినికెళ్ళి ఓడిపోయే రంగులు కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకోండి. ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని చూసుకోండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఈ ఓటమి రంగుల మీద పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 99%, మ్యాక్సిమం 100% కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇక మూడవ జాము విషయానికి వస్తే 10:53 ప్రారంభమై మరి 1:18 వరకు కూడా మూడవ జాము సమయం కొనసాగుతుంది. కాబట్టి ఇక ఈ జాము ప్రకారం మనం ఏ రంగు కోళ్ళను పెట్టుకోవాలని చూసినట్లయితే ఎర్రనెమలి పింగళాలను కనుక మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయ అవకాశం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎర్రనెమలి పింగళాలను మనం మూడవ జాములో ముసుగ్గా పెట్టుకోవాలి. ఇక చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకోవాలనుకునే వారికి నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, డేగ పింగళాలు. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, డేగ పింగళాలు,
ఇవన్నీ కూడా గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి రంగులు అనేవి ఓడిపోయే అవకాశం ఉంటుంది. కోడి కాకి, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు. ఫ్రెండ్స్ ఇవి మూడవ జామ్ ప్రకారం ఓటమి చెందే రంగులుగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి మనం పందెం పెట్టుకునేటప్పుడు రంగును ఫాలో అవ్వండి. 60-70% మనకి విజయం రావడానికి రంగే ప్రధానమైనదని ఖచ్చితంగా మీరు రంగు ప్రధానం కాబట్టి రంగునే పెట్టుకోండి. మరి ఇక నాలుగవ జాము విషయానికి గనక మనం ఒకసారి చూసినట్లయితే 1:18 ప్రారంభమై మరి 3 గంటల 42 నిమిషాల వరకు 3 గంటల 42 నిమిషాల వరకు కూడా ఈ నాలుగవ జాము కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు చూసినట్లయితే ఇక్కడ నేను క్లియర్గా రాసిన చూడండి. గెలుపు అని రాసినకెళ్ళి గెలిచే రంగులు, ఓటమి అని రాసినకెళ్ళి ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్. మరి ఇక ముసుగు పెట్టుకునే రంగు కోడి డేగను ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగో జాములో. ఇక ఓన్లీ చూపులకు మనం పెట్టుకోవాల్సిన రంగులు కోడి ఎర్రమైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, అదేవిధంగా పండు డేగలు ఫ్రెండ్స్. ఇవి ఖచ్చితంగా గెలిచే రంగులు. నాలుగవ జామ్ ప్రకారం ఇవి గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లకట్టు అబ్బురాసులు, సీతువాలు, శుద్ధ కాకులు, నల్లబొట్ల సీతువాలు, కాకి నెమలి పింగళాలు, నల్ల కెక్కెరాలు ఫ్రెండ్స్. ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని మీకు చాలా క్లియర్గా నేను పక్షం ప్రకారం, నక్షత్రం ప్రకారం కూడా మీకు మనం వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి. మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మరి అదేవిధంగా చివరిగా 5వ జాము విషయానికి మనం వచ్చినట్లయితే ఈ 5వ జాము 3 గంటల 42 నిమిషాలకు ప్రారంభమై మరి 6 గంటల 6 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ జాము ప్రకారం మనం ఏ రంగు కోళ్ళను పెట్టుకోవాలి, ఏ రంగు కోళ్ళను పెట్టుకోకూడదని ఒకసారి చూసినట్లయితే గెలిచే రంగులు వచ్చేసి కాకినేమలు మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. 5వ జాములో కాకినేమల రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు ఒకసారి చూస్తే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు. ఇవన్నీ ఇక 5వ జాములో చివరిగా గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదే రంగులు గెలవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి రసంగులు, పండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సీతువాలు, ఎర్ర పింగళాలు, రసంగి డేగలు. ఇవన్నీ కూడా ఇక ఓడిపోవడానికి అధిక అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవాలి. ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని చూసుకోండి. అదేవిధంగా మన కోడి ఏ రంగు కిందకు వస్తుంది, ఖచ్చితంగా రంగు అనేది తెలిసి ఉండాలి. కోడి ఏ రంగు కిందకు వస్తుంది ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. రంగు 60-70% విజయం తెచ్చిపెడుతుంది కాబట్టి మిగతా ఫ్యాక్టర్స్ మీద కూడా మనం ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం కోడి యొక్క బలం ఏ విధంగా ఉంది, కోడి యొక్క పోట్లాట ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం దాని యొక్క హెల్త్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని పందెం పెట్టుకున్నప్పుడు మాత్రమే విజయ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బై బై, జై హింద్.